మన రాజ్యానికి 40 కోసల దూరంలో భైరవ కోణం ఉంది. అది అతి శక్తివంతమైన కాలభైరవుని పుణ్యక్షేత్రం. అక్కడ నిష్ఠగా పూజలు చేస్తే ఈ అరిష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఎంత శుభవార్త చెప్పారు. ఈ అష్టగ్రహ కూటమి అంతమయ్యేలోగా ఈ వ్రతం పూర్తి కావాలి మహారాజా. అందుకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్లి అభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. భైరవ మహారాజా, ఈ బాధ్యత నీదే. చిత్తం. యువరాణి వెంటనే ప్రయాణానికి సిద్ధం అవ్వండి. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతావు తల్లి. భైరవ, గురుదేవా, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. చిత్తం. భైరవా, నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీదున్న ప్రేమని బయటపెట్టు. నాకు సమాధానం కావాలి భైరవా. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏంటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. జటాశేఖరం చంద్రబింబం తం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పం 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 పాపనాశం ప్రణతం భైరవం. కర్తవ్యానికి తల వంచి మన ప్రేమని బలిస్తున్నావా భైరవా? మాట తప్పని వీరుడిగా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు.